హాయ్ అండి, నమస్తే. మరి ఈరోజు డ్యూటీ దిగి ఇంటికి వెళ్తానండి. ఒక ముగ్గురికి అయితే మరి భోజనం ఇద్దామని చెప్పేసి నేను అనుకున్న. ఈరోజు పేదవాళ్ళు పాపం ఒక ముగ్గురు అయితే అక్కడ ఒక పర్సన్ ఉండండి, పాపం అతను కళ్ళు కనపడమంట. అతను ఒక భోజనం బస్ స్టాండ్ నాకు ఇద్దరికి ఇస్తుంది. ఈరోజు నా ఉంటుందా, మీరు కూడా నేను ఇస్తున్నట్టే మీరు కూడా పేదవాళ్ళకి ఇవ్వండి, భోజనాలు ఇవ్వండి, ఏదైనా చిన్న ఆర్థిక సాయం చేయండి. మీ కుటుంబాలు కూడా భగవంతుడు సలహా చూస్తారని నా కోరిక. నేనైతే నా వంతు బాధ్యతగా నేనైతే అన్నం ఇస్తున్నాను ముగ్గురికి ఈరోజు. థ్యాంక్ యూ. Great, sir. Thank you. We follow us again. Thank you. Thank you. ఓకే అండి, తీసుకుపోతాను బాబు. అతనికి కళ్ళు కనపడ ఉంటారు రోడ్డు వెంబడి. తాతమ్ముడు చూద్దు దూరం. భోజనం తిని మంచిగా ప్రశాంతంగా రోడ్డు మీద తిరగాకు. టికెట్లో ఎవరన్నా మళ్ళీ గుద్దితే ఇబ్బంది అయితే నీకు అసలే కళ్ళు కనబడి కదా. ఎక్కడ పండుకుంటావు? ఒక దగ్గర మంచిగా పండుకో. నువ్వు అన్నం తిన్న తర్వాత ఎవరికన్నా అడుగు, అయ్యా నన్ను కొంచెం అవతల తీసుకుపో అని చెప్పి అడుగు. లేకపోతే నువ్వు అటు ఇటు కదిలిన అనుకో, పోతుంటే ఇబ్బంది అయితే ఏదన్నా వెహికల్స్ అన్న వెహికల్ తగ్గితే నీకు ఇబ్బంది అయితే అర్థమైందా? ఒక జాగ్రత్త మరా. అప్పుడప్పుడు వస్తుంటా, మీరు జాగ్రత్త. రోడ్ల మీద తిరగమాగరు, మంచిగా ప్రశాంతంగా ఎవరో ఒకరు భోజనం పెడతారు. ఓకేనా? మొదట్లో రోడ్డు మీద జాగ్రత్త మీరు అందరు. ఓకేనా? అయితే మరి తిని మంచిగా పెట్టుకో మంచిగా. వాటర్ ఉన్నాయిగా, తింటా కసేపాకు తింటా తినా పార్సిల్ తిన్నది తీయమంటావా? ఇక్కడే తింటా రోడ్డు మీద. ఈ తుమ్ము తూలు ఉంటుంది రోడ్డు మీద, ఎందుకు ఆడ కూర్చొని తిరగదు మంచిగా అవుతుంది కదా. తింటా. ఓకే, నీ ఇష్టం మరి. చేయగడుకో, ఫస్ట్ చేయగడుకో, చేయగడుకో శుభ్రంగా. కర్రీస్, పప్పు, చట్నీ ఎంత ఉంది అర్థమైందా? పాపం కళ్ళు కనపడవండి, మనం కూడా సాయం చేద్దాం ఇలాంటి వాళ్ళకి. పప్పుదా, అది పప్పు. తర్వాత లాస్ట్కు పెరిగేసుకో. ఇంకా 3 కర్రీస్ ఉన్నాయి ఇలా. ఏమంటా తిన్న తర్వాత తీసుకో. ఇక్కడ పెడుతున్నా సైడ్కి మంచిగా వేసుకో. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త మరి. రోడ్డు దాటేటప్పుడు ఎవరికన్నా అడుగు. నువ్వు అటు ఇటు చేస్తే మళ్ళీ ఎవరైనా కుదురుతుంది, మళ్ళీ ఇబ్బంది అది. ఓకే మరా. జై హింద్. మీరందరూ బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.